మై డియర్ లిటిల్ బాండ్స్, కస్టమర్ ప్రాబ్లం తెలుసుకున్నారా? తెలుసుకున్నాం సార్. వాళ్ళ ఆయన పుట్టింటికి వెళ్ళాడంట, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కలపాలంట. అదే కేసు. అలాంటి కేసులు డీల్ చేయడము నాకు ఇష్టం ఉండదు. కస్టమర్ని పంపించేసేయ్. ఏంటి సార్, రాకరాకు వచ్చిన కస్టమర్ని రానివ్వకుండా వెళ్ళిపోమంటున్నారు? మనం ఇలాంటి చిన్న చిన్న కేసులని డీల్ చేయట్లేదు. ఎలాంటివి డీల్ చేస్తాడు? మర్డర్, కబ్జాలు ఇలాంటివైతే డీల్ చేస్తాను. మరి మొన్న కుక్కమెళ్ళలో చైన్ పోతే దాన్ని ఎందుకు సార్ డీల్ చేశారు? ఫస్ట్ కస్టమర్ కదా, వెళ్ళిపోతానని డీల్ చేశాను. సార్ మనం ఇలాంటి చిన్న చిన్న కేసులు డీల్ చేస్తేనే తర్వాత పెద్ద పెద్ద కేసులు డీల్ చేయొచ్చు సార్. ఈ కేసును మనం సాల్వ్ చేస్తే మనకు పబ్లిసిటీ కావాల్సిన డబ్బులు వస్తాయి సార్. రాని దానికోసం ఎదురు చూస్తూ ఎందుకు సార్ వచ్చిందని వెళ్ళగొడతారు? భార్యాభర్తని విడగొట్టాలని చెప్పు, ఎన్ని కష్టాలు వచ్చినా విడగొడతాను. కానీ కలపాలంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకు సార్? వాడు పసిపిల్లాడు. వాడి ఇంటికెళ్ళి వాడు ఏదో హాయిగా ఎంజాయ్ చేస్తుంటే వాడిని ఎందుకు మరి కష్టాల్లో లాగడం? మీ ఏడుపు చూస్తుంటే మీరు కూడా మీ ఆవిడ్ని వదిలేసి పుట్టింటికి వచ్చేట్టున్నారు. అది కాదు బుజ్జిబాన్, మగాడి జీవితం మీద జాలేసి ఏడుస్తున్నా. సార్ మనం ఇప్పుడు జాలి గురించి ఆలోచిస్తే ఆ తర్వాత మనల్ని చూసి అందరు జాలి పడాల్సి వస్తుంది సార్. ఓకే, వెళ్ళి కస్టమర్ పిల్లడి టీ ఇచ్చి మాట్లాడదాం. ఎస్ సార్. రండి మేడం. కూర్చోండి. మా ఆయన్ని మా ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు? ముందు మీరు ఫీజు కట్టండి, ఆ తర్వాత మీ ఆయన కేసు టేకప్ చేస్తాం మేడం. డబ్బులు కట్టాక మరి మీరు మా ఆయన్ని తీసుకురాపోతే? మేం తీసుకొస్తాం మేడం, మా మాట నమ్మండి. నా మొగుడు మాటే నీ వెన్ను, నీ మాటని ఎందుకు వినాలి? ఓకే, మీ ఆయన తీసుకొచ్చాక మరి మా డబ్బులు ఇవ్వకపోతే? నేను ఇస్తానని చెప్తున్నాను కదా. ఓకే, తర్వాత డబ్బులు ఇస్తానని అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారా? ఏదో ఒకటి రాసియండి, సైన్ చేసి మీ మొహాన్ని పడ. మై డియర్ లిటిల్ బాండ్స్, కస్టమర్ కోసం ఒక అగ్రిమెంట్ తయారు చేయండి. రండి మేడం. రండి మేడం. రెస్పెక్టెడ్ బ్లాక్ బాండ్ సార్, నేను మా ఆయన పుట్టింటికి వెళ్ళాడని కంప్లైంట్ ఇస్తున్నాను. మా ఆయన్ని పుట్టింటి నుంచి తీసుకొచ్చి నన్ను మా ఆయన్ని కలపగానే ఫీజు చెల్లిస్తాను. ఓకే, ఇట్లు మీ కస్టమర్ ఇక్కడ సైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కస్టమర్ సైన్ చేయించు. మిస్టర్ టీటా బాండ్, సార్. కస్టమర్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిందా? యా, కంప్లీటెడ్ సార్. మై డియర్ లిటిల్ బాండ్, అయితే మన వర్క్ స్టార్ట్ చేయండి. మేడం, మీ హస్బెండ్ మొబైల్ నంబర్ చెప్పండి. 95532 ఓకే 421 ఓకే 56. ఫ్యాన్సీ నంబరా? వాడి మొహానికి అది ఒకటే తక్కువ. హలో హలో, మీరు సరిత హస్బెండేనా? అదే నా వైఫ్. అయితే ఏంటి? మీ వైఫ్ సరిత మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు. అది నా వైఫ్ కాదు, నా పాలిట భూతం. మీ వైఫే కదా, కొంచెం రావచ్చు కదా. దాన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజైనా నన్ను ప్రశాంతంగా ఉండిచ్చిందా? నేను రాను కాక రాను అంతే. పెట్టే ఫోను. ఛే! మేడం, మీ ఇంటి అడ్రస్ ఏంటి? మీ హస్బెండ్ ఎత్తుకొచ్చేస్తాం. అయితే రాసుకోండి. గోతులకొండ, డాన్స్ కాలనీ, హౌస్ నంబర్ 1.42/15/2. Bitri bond, bitri bond, bitri bond, bitri bond, bitri bond.